హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 21. నన్ను ఆశీర్వదించండి అంటూ అతని కాళ్ళకి దండం పెట్టింది మధు కంటి నిండా నీళ్లతో. హే పిచ్చి, నువ్వు నా భార్యవి, ఈ రిషి భార్యవి. నీ స్థానం నా గుండెల్లో, ఇక్కడ కాదు అంటూ ఆమెని హత్తుకున్నాడు. ఇద్దరిని ఆ పంతులు గారు మనసారా దీవించి ఆశీర్వదించారు. రిషి పంతులు గారికి మంచి దక్షిణం ఇచ్చాడు. ఆమెను తీసుకుని కారు దగ్గరికి వెళ్ళాడు. ఆమె భుజం మీద చెయ్యి వేసి తీసుకెళ్తూ ఉంటే, అతనితో అలా వెళ్తుంటే మధుకి ప్రపంచం మొత్తం గెలిచినట్టు ఉంది. ఆనందంతో తేలిపోతున్నట్టు ఉంది. ఎందుకో చాలా ధైర్యంగా కూడా ఉంది మధుకి. కార్ దగ్గరికి వెళ్ళాక ఇద్దరు ఎదురెదురుగా నిల్చున్నారు. పెళ్లి దండలతో, అక్షింతలతో, పసుపు పచ్చని బట్టలతో ఒకరికొకరు చాలా ముద్దొచ్చేస్తున్నారు. ఓయ్ అమ్మాయి, ఏంటి అలా చూస్తున్నావు అని అన్నాడు రిషి కళ్ళెగరేస్తూ. ఏం చూస్తే ఏంటంట, నా మొగుడు నా ఇష్టం అని అంది మధు. అబ్బా అవునా, నాకు దిష్టి తగులుతుంది బంగారం నువ్వు అలా చూస్తే. అబ్బో, మరి నువ్వు కూడా నన్ను గుడ్లగోబులా చూస్తున్నావు మరి అని అంది మధు. నన్ను గుడ్లగోబు అంటావా, నిన్ను చూడు ఏం చేస్తానో అంటూ ఆమెని నడుం పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు. ఇద్దరు నవ్వుకుని వదలండి కన్నా, నన్నెవరైనా ఇలా చూస్తే అంటూ అతని చేతులు విడిపించుకోవటానికి ప్రయత్నిస్తుంటే అతను ఇంకా గట్టిగా దగ్గరికి లాక్కున్నాడు. ఆమె అతని చెవు మెలేసి వదులు అనగానే అబ్బా అని ఆమెను వదిలేశాడు. అది నాతో పెట్టుకోకు మరి మధు ఇక్కడ అని అంది రాక్షసి అని డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ఆమెను పక్క సీట్ లో కూర్చోబెట్టుకుని. ఎక్కడికి వెళ్దాం మధు ఫస్ట్ అని అన్నాడు ఆమె వైపు చూసి. నీ ఇష్టం కన్నా, నువ్వెక్కడికంటే అక్కడికి, ఇక్కడ మనల్ని ఎవరూ ఆపేది అని అంది. విజయవాడ మధు ఇక్కడ అని అంటూ. ఆహా అంటూ కార్ని ముందుకు పోనిచ్చాడు. ఇక ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ ఆగాలి అనిపించలేదు, వెళ్తున్నారు అంతే. మధ్యలో ఆగి భోజనం చేసి మళ్ళీ వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టారు. అప్పటికే సాయంత్రం అయిపోతుంది. కన్నా, ఇంక మనం హోటల్కి వెళ్ళిపోదాం, చాలా నైట్ అయిపోవచ్చింది కదా అని అంది మధు బయటికి చూస్తూ. అప్పుడేనా అని అన్నాడు రిషి గారాబంగా. పొద్దుననగా వచ్చాం, మన ఇంక వెళ్ళమా ఏంటి, పద అని అంది మధు. సరే అని కార్ని వెనక్కి తిప్పుతూ ఉండగా కార్ ఆగిపోయింది సడన్ గా. ఏమైంది అని ఇద్దరు ఒకేసారి అనుకుని చూస్తే పెట్రోల్ అయిపోయింది. ఎందుకవదు, ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇదేమైనా అక్షయ పాత్ర ఏంటి, అయిపోతూ ఉండగానే మళ్ళీ ఊరిపోతూ ఉండడానికి. నేను చెప్తూనే ఉన్నా అంటూ ఇంకా ఏదో అనబోతూ ఉంటే, అమ్మా తల్లి, ఇక ఆపు నీ తిట్ల పురాణం. అప్పుడే భార్య పోస్ట్కి న్యాయం చేసేస్తున్నావా? అది నేను పాత రిషినైతే అప్పుడు నీకుండేది. అయినా నేనంటే భయం పోయింది కదా నీకు అని అన్నాడు నడుం మీద చెయ్యి వేసుకుని ఆమెను చూస్తూ. అవును అని ముఖం పక్కకు తిప్పి, ఇప్పుడు మీ పాత రిషిని ఏం బయటికి తీనక్కర్లేదు, కానీ ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఉపాయం చూడండి అని అంది మధు. అతను ఫోన్ బయటికి తీసి చూశాడు. సిగ్నల్ ఒక్క పాయింట్ కూడా లేదు. ఆమె ఫోన్లో కూడా లేదు. దగ్గరలో పెట్రోల్ బంక్ కూడా లేదు. అటుగా వెళ్తున్న వాళ్ళని ఆపి అడిగితే ఇప్పుడు పెట్రోల్ దొరకడం చాలా కష్టమని అన్నారు. ఏదైనా ఆటో కార్ని కారు కోసం గాని చూస్తే ఒక్క బండి కూడా రాలేదు. ఇటువైపు అందరూ నడిచి వెళ్లే వాళ్ళే కనబడుతున్నారు. అది కాదు కన్నా, మనం వెనక్కి వెళ్ళి మన పెళ్లి గురించి లత ఇంకా అజయ్ గారికి చెప్పాలి. ఎలా ఫేస్ చేయాలి అని కూడా నాకు టెన్షన్ గా ఉంది. ఓ అదా, అది నాకు వదిలే. నువ్వు ఇక్కడే ఉండు, నేను కిందకి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూసొస్తానని రిషి కారు దిగేలోగా ఒక పెద్దాయన అక్కడికి వచ్చి అద్దం మీద కొట్టాడు. చిన్న లైట్ వెలుగుల్లో అతన్ని చూశారు ఇద్దరు. ఒక 70 సంవత్సరాలు ఉంటాయి అతనికి. అరుటాకు తలకి అడ్డంగా పెట్టుకుని వంగి చూశాడు వర్షం పడకుండా. అతని మీద కారులో లైట్ వెలుగు ఎవరో ఉన్నారు అనిపించింది. కారు అద్దం దించాడు రిషి. అతను ఏదో తమిళంలో మాట్లాడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు అన్నది నాకు అర్థం కావటం లేదు అని అన్నాడు రిషి. ఓ తెలుగా అని అన్నాడు అతను. అవును తాతగారు, మా బండి ఆగిపోయింది. ఇక్కడ పెట్రోల్ బంక్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఎవరికి నా భాష అర్థం కావడం లేదు, వాళ్ళ భాష నాకు అర్థం కావటం లేదు. ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ లాంటివి ఏమీ లేవు బాబు.
చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు బాగా పొద్దుపోయింది కదా, ఎవరు వెళ్ళరు. కావాలంటే నీకు ఉదయాన్నే మా పార్లర్‌ని ఇచ్చి పెడతాను. ఈ రాత్రికి మా ఇంట్లో ఉండుదురు. రండి బాబు. అదిగో అదే మా ఇల్లు అని అన్నాడు ఆ పెద్దాయన ఆప్యాయంగా. మీకు ఎందుకండి శ్రమ అని అన్నాడు కొంచెం ఇబ్బందిగా రిషి. ఇబ్బంది ఏముంది బాబు, సాటి మనిషి సాయం అంతే. రండి, ఈ రోజే పెళ్లి అయినట్టు ఉంది అని అన్నాడు నవ్వుతూ ఆ తాత. అవును అని ఇద్దరూ ఒకేసారి తలూపారు. ఇంకే దారి లేక ఆ పెద్దయిన వెంటే నడిచారు ఇద్దరూ కూడా. రెండు అరిటాకులు ఇచ్చి వర్షం పడకుండా తలపైన పెట్టుకోమన్నాడు. ముగ్గురు కూడా ఇంట్లోకి గబగబా వెళ్లారు. బయట నిల్చుని ఉంటే మీరిక్కడే ఉండండి బాబు అని వాళ్ళ ఆవిడ్ని పిలిచాడు. అబ్బాయి ఏంటండి ఈ అరుపులు, వస్తున్నా అంటూ ఒక పెద్దావిడ బయటికి వచ్చింది. భర్తతో పాటు వచ్చిన ఇద్దరిని చూసి ఎవరు అన్నట్టుగా భర్త వంక చూసింది. ఇక్కడ పట్నం నుంచి వచ్చారు, మీ తెలుగు వాళ్ళే, కారు ఆగిపోయిందంట, కొత్తగా పెళ్లి చేసుకుని ఇబ్బంది పడుతున్నారు అని తీసుకుని వచ్చాను అని చెప్పాడు ఆయన కాలు కడుక్కుంటూ. ఓ అలాగా, మా తెలుగు వాళ్ళు ఎన్ని రోజులయ్యింది చూసి, సీతారాముల్లా ఉన్నారు చూడ చక్కగా అంటూ మెడిగలు విరిచింది. ఓ పిచ్చి మాలోకం, ముందు వెళ్ళి హారతి తీసుకుంట్రా, మీ ఊళ్ళో వాళ్ళని చూస్తే చాలు ఎక్కడ లేని ఆనందం అని అన్నాడు. అయ్యో ఇప్పుడు అవన్నీ ఎందుకండి అని అంది మధు కొంచెం మొహమాటంగా. పర్లేదులేరా, కొత్తగా పెళ్ళైన జంట, ఈ ముచ్చటైనా తీరాలి కదా అంటూ ఆవిడ లోపలికి వెళ్లి పనామి చేత అంతా రెడీ చేసి హారతి పళ్ళెంతో బయటికి వచ్చి ఇద్దరిని పక్కపక్క నిల్చోబెట్టి దిష్టి తీసి బొట్టు పెట్టి ఇద్దరిని లోపలికి ఆహ్వానించింది. ఆ ఇద్దరి దంపతులు కాళ్ళకి దండం పెట్టుకున్నారు. అలా ఆ ఇంట్లోకి మధు రిషిల గృహప్రవేశం జరిగింది. ఆ దంపతులు ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అమ్మా, నా పేరు మధు, మధుమతి, ఈయన రిషి గారు నా భర్త అని సిగ్గుగా తలదించుకుంది. అది చూసి రిషి మొహం వెలిగిపోయింది. అబ్బో, కొత్త పెళ్లి కూతురికి సిగ్గు, ఎంత చక్కగా ఉన్నారు మీరు, అయినా ఎవరూ లేకుండా ఈ పెళ్ళేంటి? ఆ మాటకి మధు కొంచెం తలదించుకుంది. ఆ పెద్దావిడ మధు దగ్గరికి వచ్చి ఆమె గడ్డం పట్టుకుని పైకెత్తి, చూడమ్మా, పెళ్లి చేసుకోవడానికి ఆలోచించిన నువ్వు ఆ పెళ్లి గురించి చెప్పడానికి ఆలోచించకూడదు. ఇక నుంచి అతనే నీ భర్త. నువ్వతన్ని ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నావో అంతే ధైర్యంతో నువ్వన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాలి, సరేనా అని అంది లాలనగా. ఉమ్మని నవ్వింది మధు. సరే చూడు, నా పేరు శారద, మా వారి పేరు విజయదాస్, మాకిద్దరు పిల్లలు, ఇద్దరు కూడా విదేశాల్లో స్థిరపడ్డారు. మమ్మల్ని అక్కడికి రమ్మని గోల పెడతారు కానీ ఈ ఊర్ని, ఇక్కడున్న వాళ్ళని వదిలి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోయాం, నేను మా ముసలోడు అంటూ అందంగా నవ్వింది ఆమె. మధు ఆమెనే చూస్తుంది. పెద్ద బొట్టు, నేత చీర కట్టుకుని ముడి వేసి దాని చుట్టూ పువ్వులు పెట్టుకుంది. కళ్ళకి కాటుక, కాళ్ళకి పసుపు, ఇక విజయవాడ అమ్మవారిలా ఉంది అని అనుకుంది మనసులో మధు. చూడమ్మా మధు, వెళ్ళి దేవుడికి ఇద్దరు దండం పెట్టుకోండి. అమ్మ మధు, నువ్వు దీపం వెలిగించి దేవుడి ఆశీర్వాదం కూడా తీసుకోండి అని దేవుడి గది చూపించింది శారదమ్మ. మధు రిషి లోపలికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని మధు దీపం వెలిగించి పూజ అయ్యింది అని అనిపించి బయటికి వచ్చారు. ఇక ఇద్దరిని అక్కడ సోఫాలో కూర్చోబెట్టి శారదమ్మ అప్పటికప్పుడు పనావిడితో పాయసం చేపించి వాళ్ళిద్దరికీ తినిపించింది. బయట ఇంకా వర్షం పెద్దది అవుతుంది. ఏం మనవడా, నువ్వేం మాట్లాడడం లేదు అని అన్నారు విజయదాస్ గారు. అదేం లేదు తాతగారు, పెళ్ళైతే జరిగిపోయింది కానీ ఇది ఇప్పటి వరకు మా మధ్యనే ఉంది. కానీ మీకు మాకు ఏ సంబంధం లేకపోయినా కూడా మాతో ఈ గృహప్రవేశం దేవుడి దీవెనతో పాటు మీ దేవుని కూడా అందించారు. మీరు మాకు దేవుడు పంపిన వాళ్ళు అని అన్నాడు రిషి. అవునమ్మా, మీరు చేసిన ప్రతీదీ మేము మర్చిపోలేము అని అంది మధు కూడా. దీని వెనుక మా గొప్ప ధనమేమీ లేదమ్మా. ఒకప్పుడు మీ పరిస్థితిలో మేమున్నాము. అప్పుడు మాకు ఎవరూ కూడా ఇలా చేయలేదు. అందుకే మీలో ఒకప్పుడు మమ్మల్ని చూసుకున్నాం. అందుకే మాకు చేతనైనంత ఏదో చేస్తున్నాం అంతే. అయినా ఏమంత చేశామని అని నవ్వింది శారదమ్మ. అదేంటమ్మా, మీరు మా పరిస్థితిలో ఏంటి అంటే మీది కూడా లవ్ మ్యారేజా అని అడిగింది మధు. ఆ మాటకి శారదమ్మ సిగ్గుతో తలదించుకుంది. ఓసోస్, పెళ్ళయ్యి ఇన్ని రోజులైనా కూడా ఆ సిగ్గు పోలేదమ్మా మీ మామకి అని అన్నాడు నవ్వుతూ విజయదాసు. పోవయ్యా, నీకన్ని నవ్వులాటలే అని అంది శారదమ్మ. చెప్పు చెప్పు మన ప్రేమ కథ అని అన్నారు ఆ పెద్దయిన. చీ ఊరుకో, పిల్లల ముందు ఏంటిది నువ్వు నీ పిల్లల చేష్టలు. వీరిద్దరూ నవ్వుతూ చూస్తున్నారు రిషి మధు.
నాకు వంటగదిలో పనుంది, నేను వెళ్తాను అంటూ లేవబోతుంటే మధు ఆమెను ఆపి, అమ్మా మీరు మీ లవ్ స్టోరీ నాకు చెప్పాల్సిందే, ప్లీజ్ అమ్మా అని బతిమాలుతుంది మధు. మరి రిషి కూడా మరేం జరుగుతుందో మనం వచ్చే భాగంలో చూద్దాం.